స్కూల్ ఇది ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. స్కూల్కు వెళ్ళని విద్యార్థులు ఉండరు. చదువుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో 10-12 ఏళ్ల పాటు జీవితాంతం మర్చిపోలేని ఓ తీయటి గుర్తే స్కూల్. పసితనంలో చేతిలో బల్పం పట్టుకొని పలక మీద ఓనమాలు దిద్దించే దగ్గర నుంచి విద్యాబుద్ధులు నేర్పించే వరకు పాఠశాల కీలక పాత్ర పోషిస్తుంది. దీంతో విద్యార్థి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నత విద్యావంతుడిలా ఎదిగినా స్కూల్ని మాత్రం మర్చిపోరు. జీవితంలో తిరిగి ఒక్కసారైనా స్కూల్ తరగతి గదిలో తాము కూర్చున్న బెంచిని, బ్లాక్ బోర్డును, ఆడుకున్న ప్లేగ్రౌండ్ను చూడాలని అనుకుంటారు. మరి ప్రతి విద్యార్థి జీవితంలో మర్చిపోలేని అనుభూతిని ఇస్తున్న స్కూల్ను అసలు ఎవరు కనిపెట్టారు? ఆ కాన్సెప్ట్ పుట్టక వెనుకున్న చరిత్ర ఏంటి? లెట్స్ వాచ్. చిన్నప్పుడు స్కూల్ క్లాస్ రూమ్ బెంచ్ మీద కూర్చొని పాఠాలు వినలేక బోరు కొడుతున్నప్పుడు ప్రతి ఒక్కరి నుండి వచ్చే మాట, అసలు ఈ స్కూల్ అనే దాన్ని ఎవరు కనిపెట్టారా బాబు అని. బట్ దీనికి ఆన్సర్ మాత్రం ఎవ్వరికి దొరకదు. ఎందుకంటే దీని చరిత్ర చాలా పెద్దది. కొన్ని వేల ఏళ్ల చరిత్ర పాఠశాల అనే వ్యవస్థకు ఉంది. చెట్ల కింద పాకల్లో మొదలైన ఈ స్కూల్ అనే కాన్సెప్ట్ ప్రయాణం నేడు మోడర్న్ క్లాస్ రూమ్స్ వరకు చేరింది. అయితే చరిత్ర పుటల్లోకి వెళితే స్కూల్ అనేది గత కొన్నేళ్ల నుంచి సాగుతున్న ఒక ఐడియా. కానీ దానికంటే ముందు ఎప్పటి నుంచో పిల్లలు బాల్య దశ నుంచి ఏదో ఒకటి నేర్చుకునేవాళ్ళు. కానీ దానికంటూ ఒక బిల్డింగ్ అని ఇప్పుడున్నట్లుగా పెద్ద పెద్ద వ్యవస్థలు కానీ లేవు. వ్యవసాయం చేసే వాళ్ళ పిల్లలు ఋతువులను బట్టి పంటలు ఎలా పండించాలో పొలంలోనే నేర్చుకునేవారు. కుండలు, వడ్రంగి పని చేసే వాళ్ళ పిల్లలు పెద్దవాళ్లకు సాయం చేస్తూ ఆ స్కిల్స్ నేర్చుకునేవాళ్ళు. అప్పట్లో నాలెడ్జ్ అనేది కథలు, పాటల రూపంలో ఒకరి నుంచి ఒకరికి పాస్ అయ్యేది. అప్పట్లో టెక్స్ట్ బుక్స్, హోంవర్క్స్ అనే టార్చర్స్ లేవు. అంతా అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలే. అయితే మనిషిలో నేర్చుకోవాలన్న క్యూరియాసిటీ వల్ల కొన్ని వేల ఏళ్ల నుంచి జరుగుతున్న ఓ పెద్ద ప్రయాణంలో ఎన్నో మార్పులు, చేర్పులు కాలానుగుణం జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే సమాజం డెవలప్ అయ్యే కొద్దీ చదువుకి ఒక పద్ధతి అవసరమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రాచీన నాగరికతల్లో తొలితరం స్కూల్స్ పుట్టుకొచ్చాయి. మన దేశంలో అయితే గురుకుల వ్యవస్థ ఉండేది. విద్యార్థులు గురువు ఆశ్రమంలో ఉంటూ యుద్ధ విద్యల నుంచి ఫిలాసఫీ వరకు అన్నీ ప్రకృతి ఒడిలోనే నేర్చుకునేవారు. ఈ నేపథ్యంలోనే మెసోపోటేమియాలో రికార్డ్స్ మెయింటైన్ చేయడం కోసం ఎడుబ్బాస్ లేదా టాబ్లెట్ హౌసెస్ ఉండేవి. అక్కడ మట్టి పలకల మీద క్యూనిఫామ్ అనే కష్టమైన రాతను నేర్పించేవారు. అయితే ఈ నేర్పించే స్కూల్స్ సంచరించే స్కూల్స్. కానీ ఇవి అందరి కోసం మాత్రం కాదు. కేవలం కొంతమంది ఉన్నత వర్గాల పిల్లలకు, స్పెషల్ జాబ్స్ చేసేవారికే ఈ ట్రైనింగ్ పరిమితం అయ్యేది. ఈజిప్ట్లో కూడా గుడి, గవర్నమెంట్ పనుల కోసం హైరోగ్లిఫిక్స్ అంటే చిత్రలిపి నేర్పించే స్కూల్స్ నడిచేవి. అయితే గ్రీకులతో స్కూల్ వ్యవస్థలో అసలైన మార్పు వచ్చింది. ఏన్షియంట్ గ్రీస్ సమయంలో ఎడ్యుకేషనల్ మొత్తం మారిపోయింది. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ లాంటి మేధావులు ఎడ్యుకేషన్ అంటే కేవలం బట్టి పట్టడం కాదు, ఆలోచించడం అని చెప్పారు. క్రీస్తుపూర్వం 387లో ప్లాటో ది అకాడమీని స్టార్ట్ చేశారు. ఇది జాబ్స్ కోసం పెట్టే ట్రైనింగ్ సెంటర్ కాదు. డిబేట్లు పెట్టడం, లాజిక్తో ఆలోచించడం, ప్రకృతి గురించి ప్రశ్నలు అడగడం ఇక్కడ నేర్పించేవారు. చదువు అంటే మైండ్ డెవలప్ చేసుకోవడం అనే కాన్సెప్ట్ ఇక్కడ నుంచే పుట్టుకొచ్చింది. అయితే గ్రీకుల కాలంలో విద్యా వ్యవస్థ ప్రకృతి ఒడిలో మేధస్సుకు పదును పెట్టడం అనే కాన్సెప్ట్తో కొనసాగితే మనం ఇప్పుడు చూసే తరగతి గదులు, బెంచీలు, బ్లాక్ బోర్డ్, చాక్ పీస్ ఇవన్నీ మాత్రం ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టినవి. అతని పేరే హోరేస్ మన్. అతడే ఎడ్యుకేషనల్ హిస్టరీలో ఓ గేమ్ చేంజర్. 1830ల సమయంలో అమెరికాలో హురేస్ కామన్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ తెచ్చాడు. పేద ధనిక తేడా లేకుండా పిల్లలందరికీ పబ్లిక్ ఫండ్స్తో ఒకే రకమైన బేసిక్ ఎడ్యుకేషన్ దొరకాలని వాదించాడు. వయసును బట్టి క్లాసులు డివైడ్ చేయడం, కోర్ సబ్జెక్ట్, సిలబస్, ప్రొఫెషనల్ టీచర్స్, ఒక పద్ధతి ప్రకారం నడిచే టైం టేబుల్స్ ఇవన్నీ హోరేస్ మన్ ప్లాన్ చేసినవే. ఆయన క్రియేట్ చేసిన సిస్టమే హిట్ అయి నెమ్మదిగా ప్రపంచమంతా పాకింది. అయితే కాలానుగుణం పాఠశాలల రూపురేఖలు మారుతుపోతున్నాయి. కార్పొరేట్ విద్యా వ్యవస్థ స్కూల్స్ రూపురేఖలనే మార్చేసింది. పలకలు, బుక్స్ అన్నీ పోయి లేటెస్ట్ డిజిటల్ బోర్డ్స్, ఆన్లైన్ క్లాసెస్ వరకు స్కూల్స్ డెవలప్ అయ్యాయి. ఇప్పుడు స్మార్ట్ బోర్డులు, చేతిలో డిజిటల్ స్క్రీన్స్ వచ్చేసాయి. ఇప్పుడు లర్నింగ్ అనేది క్లాస్ రూమ్ గోడలు దాటి ఆన్లైన్ క్లాసుల వరకు వచ్చేసింది. అయితే ఎంత టెక్నాలజీ వచ్చినా పాఠశాలలో గురు శిష్యుల మధ్య ఉండే అనుబంధం మాత్రం మారదు. తోటి విద్యార్థులతో చిలిపివేషాలు, లంచ్ అవర్లో అంతా షేర్ చేసుకొని తినటం, నచ్చని పీరియడ్లో ఎప్పుడు బెల్ కొడతారా అని ఎదురు చూడటం, స్కూల్ చివరి గంట కొట్టగానే బ్యాగ్ వేసుకొని గేటు వైపు పరుగులు తీయడం, ఇలా ఎన్నో మర్చిపోలేని అనుభూతులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది స్కూల్.